తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఈ ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. వీటితో పాటు నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి తిరిగి వరద ప్రవాహం మొదలైంది. సుంకేసుల, జూరాల ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఎగువ నుంచి అధిక మొత్తంలో వరద నీరు వస్తుండటంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రాజెక్టులో 2,69,429 క్యూసెక్కుల మేర ఇన్ఫ్లో ఉండగా 3,48,492 క్యూసెక్కులుగా అవుట్ఫ్లో మొదలైంది. అమరావతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి అసెంబ్లీకి చేరిన వారు ప్రైవేటీకరణ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల వ్యవహారంలో దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, పేద విద్యార్థులకు విద్య దూరమవుతున్నందున ప్రజల సమస్యలపై పోరాడుతున్నామని బొత్స తెలిపారు. నిన్న కురిసిన భారీ వర్షాల కారణంగా ఇబ్రహీంపట్నం నీట మునిగింది. తుర్కాయంజల్ మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు ఆపిల్ అవెన్యూ కాలనీలో నాలాల కబ్జా కారణంగా వర్షపు నీరు ఇళ్లలోకి ప్రవేశించింది. మాసబ్ చెరువు, అలుగుతో, మునుగూరు, బంజారా కాలనీ, అంబేద్కర్ నగర్ కాలనీలో వరద నీరు చేరింది. స్థానిక సిపిఎం నేతలు నీట మునిగిన కాలనీలను సందర్శించి బాధితులను పరామర్శించారు. మున్సిపల్ పరిధిలోని 24వ వార్డు అప్పీల్ అవెన్యూలో గతంలో వెంచర్ చేసిరు. ఈ తుర్కయంజాల్ మాసబ్ చెరువు నిండి అలుగు వస్తున్న ఈ నాలాను కబ్జా చేసి మొత్తం చిన్న రోడ్ వేసి చిన్న నాలాగా ఏర్పాటు చేసి దానివల్ల పేద ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వెళ్తున్నాయి. ఇక్కడ అపార్ట్మెంట్లోకి నీళ్ళు వెళ్ళాయి. ఈ మధ్యలో ఉన్న టెంట్ హౌస్ సామాన్లు కూడా కొట్టుకుపోయినాయి. అదేవిధంగా బైకులు కూడా కొట్టుకొచ్చిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ఈ నాలాను కబ్జా చేయడం వల్ల వచ్చింది. కాబట్టి ఈ రెవెన్యూ అధికారులు కానీ, హైడ్రా అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు కానీ ఖచ్చితంగా ఈ యొక్క కాలనీ కాపాడబడాలంటే ఈ నాలను సాఫ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా సిపిఎం పార్టీ తుర్కయంజాల్ మున్సిపల్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదేమైనా గతంలో ఇలా విస్తారాజ్యంగా వెంచర్లను చేసి ఈ నాలాల ప్రభుత్వ స్థలాలను నాలాలను కబ్జా చేసి ఈ ప్రజలను మోసం చేసి అనే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ హైడ్రా కానీ, ఈ మున్సిపల్ అధికారులు కానీ వెంటనే స్పందించి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మిత్రులారా, తుర్కయంజాల్ మున్సిపల్ పరిధిలోని
24వ వార్డు అప్పీల్ అవెన్యూలో గతంలో వెంచర్ చేసిరు. ఈ తుర్కయంజాల్ మాసబ్ చెరువు నిండి అలుగు వస్తున్న ఈ నాలాను కబ్జా చేసి మొత్తం చిన్న రోడ్ వేసి చిన్న నాలాగా ఏర్పాటు చేసి దానివల్ల పేద ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వెళ్తున్నాయి, ఇక్కడ అపార్ట్మెంట్లోకి నీళ్ళు వెళ్ళాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పరిధిలోని కంచికచెర్ల వీరులపాడు మండలాల్లో సాగించిన పెసర పంటకు మార్కెట్లో 2 నెలలుగా అమ్మకం లభించక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎకరానికి 4 క్వింటాలు కూడా దిగుబడులు రాక రైతులు ఆవేదనకు కారణమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్వింటాకు 8,768 మద్దతు ధర ప్రకటించినప్పటికీ బయట దళారులు 5,500, 6,500లోనే కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల పంటల మరింత నష్టం వాటిల్లినట్టు రైతులు పేర్కొన్నారు. కంచికచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా మార్క్ఫెడ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలో పెసలు కొనుగోలు చేయడం ద్వారా రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేసిన ఎన్నికల వ్యూహాన్ని బీహార్లోనూ అమలు చేయనుంది. గతంలో ఇక్కడ కలిసొచ్చిన వ్యూహాలు, సెంటిమెంట్లను అక్కడ కూడా అమలు చేయనున్నారు. తెలంగాణలో అమలు చేసిన ప్రచారం విజయవంతం కావడంతో ఇతర రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా అమలు చేయాలని నిర్ణయించారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ ఆర్జేడీ అధికారంలో ఉండగా బీజేపీ భాగస్వామ్యంగా ఉంది. ఈ నెల 24న కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి సమావేశాన్ని బీహార్ రాజధాని పాట్నాలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ భేటీకి అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మాజీ స్పీకర్ మీరా కుమార్తో సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు హాజరు కానున్నారు. ఈ నెల 24న బీహార్లో కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నారు. 38 మంది అభ్యర్థుల లిస్టు సిద్ధమైందని కాంగ్రెస్ అధికారులు తెలిపారు. బీహార్లో ఆర్జేడీతో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ తమకు 76 సీట్లను అలాట్ చేయడానికి ఒప్పందం జరిగే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. బీహార్లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో అక్కడ అధికారం సాధించగలమన్న అంచనాతో కాంగ్రెస్ ఉంది. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెప్టెంబర్ 16, 17 తేదీలో హైదరాబాద్లో CWC సమావేశం ఏర్పాటు చేశారు. కొంగర కలాన్లో జరిగిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోని 6 గ్యారెంటీలను పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. 6 గ్యారెంటీలకు విశేష ఆదరణ లభించడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీహార్లోనూ 6 గ్యారెంటీల తరహా పథకాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.